హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైతుంది లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఏం వీడియోలు పోస్ట్ చేయాలో నాకేం అర్థం కావట్లేదు. అందుకే ఏం చేయట్లేదనమాట. షార్ట్స్‌తోనే సరిపెట్టేస్తున్నాను. సో, పండుగలొచ్చిన కొద్దీ ఇంకా మనం కూడా వీడియోస్ చేస్తూ ఉంటాం, ఏస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఇదైతే తొలి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అనమాట. చాలా తొందరగా పెట్టేస్తున్నాను. వెంటనే పెట్టాలని పట్టుదలగా పెడుతున్నా అనమాట. మార్నింగ్ నేను ఒక 4:30కి అంత లేచాను. అంతా క్లీనింగ్ అయ్యేసరికి నాకు ఒక 40 మినిట్స్ అట్లా పడతది. కింద కడగడము, ఇల్లంతా ఊడ్చి తుడవడము అదంతా అయిపోయిందనమాట. ఇంకా నేనైతే పూజకి రెడీ చేసుకుంటున్నాను. నేను పెద్ద ప్రో కాదు కాబట్టి అవన్నీ ఏం పెద్ద ప్రాసెస్ అదంతా ఏం చూపియట్లేదు. బేసిక్‌గా ఏం చేశాను ఏంటి అనేది. నాకైతే ఎగ్జాక్ట్‌గా ఈ మాలకి సైజ్ అస్సలు తెలియట్లేదు. ఎంత తెచ్చినా కూడా చిన్నగా అయిపోతుందనమాట. ఎగ్జాక్ట్‌గా ఫేస్ దగ్గరకొచ్చింది ఈసారైతే. ఇంకొంచెం యాక్చువల్‌గా డబల్ అయితే కింది వరకు వస్తదేమో తెలియదు. అండ్ కలర్ కూడా నేను చేంజ్ చెయ్యాలి. యెల్లో అందులో కలిసిపోయింది. ఇంతకుముందు వైట్ తెచ్చినా బాగా కనిపిచ్చేది. ఈసారి ఇంకా నాకు యెల్లోనే దొరికింది కాబట్టి అది తీసుకొచ్చా అనమాట. నేను 6కే అట్లా గుడికెళ్ళిపోయాను. 6:30 వరకు ఇంటికొచ్చేసాను. నా పూజ అంతా అయిపోయింది. నాకు మార్నింగ్ అవర్స్‌లో చేసుకోవడం అంటే చాలా ఇష్టము. చేసుకున్న కొద్దిసేపైనా, కొన్ని మంత్రాలైనా నాకు పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. అండ్ అందులోనూ స్కూల్ ఉంది. ప్లస్ మా హస్బెండ్‌కి ఆఫీస్ ఉంది కాబట్టి యాజ్ యూజువల్ వాళ్ళకి వంట అవంతా చేసి బాక్సులు ప్యాక్ చేయాలి. అదంతా అయిపోయి నా పనులు కూడా ఎక్కడెక్కడ అయిపోయేసరికి ఇంకా మధ్యాహ్నం కొద్దిసేపైతే రిలాక్స్ అయ్యాను. ఈరోజు ఫాస్టింగ్ ఉండే కాబట్టి ఏం తినలేదు. నార్మల్‌గా ఫ్రూట్స్ అదంతా తీసుకున్నాను. ఇంకా మా సైడ్ కంపల్సరీగా పండగ అందులోనూ తొలి ఏకాదశి అంటే మరి కంపల్సరీగా అప్పలు చేస్తాము. యాక్చువల్‌గా నిజం చెప్పాలంటే ఇంకోటి చాలా హ్యాపీగా ఉంది ఏందంటే మా సైడ్ అయితే నాన్ వెజ్ తింటారు. అది కొందరికి తప్పుగా అనిపించొచ్చు. కొందరికి రైట్ అనిపించొచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళు, ఎవరి సాంప్రదాయాలు, ఎవరి పద్ధతులు వాళ్ళవి. ఒకరినొకరిని అనడానికి ఏం లేదు. మేము కూడా తింటాం, తినమని కాదు. అండ్ మాకు సాటర్‌డే కలిసొచ్చింది కాబట్టి ఈ ఇయర్ మేము తప్పించుకున్నట్టనమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది. కొన్ని కొన్ని చేయాలంటే నాకు తెలిసినాక బాధ అనిపిస్తదనమాట. ఫ్యూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. సరే చూద్దాం చూద్దామని. ఇంకా ఈ ఇయర్ అయితే సాటర్‌డే వచ్చింది. మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి ఇంక ఈరోజు వెజ్. అందులోనూ నేను ఫాస్టింగ్ ఉందామని ఫిక్స్ అయిపోయాను. లాస్ట్ ఏకాదశికి కూడా ఉన్నాను. అంటే లాస్ట్ మంత్. ఇప్పుడు కూడా ఉన్నా అనమాట. నాకెందుకో పాజిటివ్‌గా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. సో, వై నాట్ కంటిన్యూ చేద్దాం అన్నట్టు ఉన్నా అనమాట. అదొక్కటి నాకు హ్యాపీ అనిపించింది. ఏం నాన్ వెజ్ లేదు. వెజ్‌తో వండి పూజ చేసుకొని కొంచెం వైబ్స్ వేరే ఉంటాయి. సో, ఇంక అప్పాల విషయానికొస్తే కంపల్సరీ చేసుకుంటారు. మూకుడైతే పెట్టుకుంటారు. ఎంత చేత కాకపోయినా కనీసం కొన్ని బజ్జీలన్నా చేసుకుంటారు. ఇంకా నేనైతే గారెలు చేద్దామనుకున్నాను. గారెలంటే పూరి ప్రెస్‌తో చేస్తాం కదా! అవి. మరి నాకు ఒక్కదానికి అవుతాయో లేదో అనేసి కొన్ని మురుకులైతే చేస్తాననమాట. ప్రాసెస్ అందరికీ తెలిసిందే. ఇంకా కొత్తగా చెప్పాల్సిందేం లేదు. నేను బియ్యపు పిండిలో మనం డైరెక్ట్ ఇప్పుడు వీటి కోసమే పట్టించుకునేది ఉంటే బియ్యం అందులో కొంచెము శనగపప్పు గానీ, పుట్నాల పప్పు గానీ వేసుకొని పట్టించుకోవచ్చు. నేను ఇప్పుడు ఉన్న నార్మల్ బేసిక్ బియ్యపు పిండితో చేస్తున్నాను కాబట్టి అందులో శనగపిండి మిక్స్ చేస్తాను. ఇంకా చేయలేదు, చేస్తాను. అదే చేశాను. సారీ. శనగపిండి 2 ఒక కేజీ బియ్యానికి పావు కేజీ అట్లా తీసుకుంటే సరిపోద్ది. మంచిగా గుల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ఉప్పు, కారం, నువ్వులు, ఓమ అంతే. చాలా బేసిక్ థింగ్స్ అనమాట ఇందులో. ఎంత నువ్వులు ఎక్కువ వేసుకుంటే అంత బావుంటది. అదే వాము అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా మిగతాది ఏంటంటే నేను ఆల్రెడీ ఆయిల్ వేడి చేస్తున్నాను కాబట్టి ఒక 1 స్పూన్ అంతా వేడి వేడి నూనె వేసుకున్నాను మంచిగొస్తాయని. లేదు అంటే మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉంటది కాబట్టి నేను ఇంకా నూనె ఏసుకున్నాను. రెగ్యులర్‌గా నేను నూనె ఏసుకుంటాను. ఇంకా మన దగ్గర పావు ఉంటది గదా! నా దగ్గర ఈ స్టీల్‌దుంది. అండ్ దీనికి ఉన్న అన్ని చిన్న చిన్న బిళ్ళలుంటాయి గదా! దాంట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ప్లస్ తక్కువ హోల్స్ ఉన్నయి లేవు. అన్నీ ఎక్కువగా ఉన్నాయన్నమాట. చాలా ఎంత చిక్కగా ఉండదు. ఇదైతే కారపూసకి పనికొస్తది. కానీ మురుకులకైతే పనికిరాదనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను అదే ఒక 2 వాయిలు ఇద్దామని ట్రై చేస్తున్నాను. నాకంత ఫస్టే సాటిస్ఫైయింగ్ అనిపియలేదు. బట్ ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నేను అట్లనే చేశా అనమాట. మన ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో పావు దానికి కూడా కొంచెం ఆయిల్ రుద్దుకుంటే మనకు పిండి అనేది మంచిగా కిందికి జారుతది.
అందులోనే ఉండకుండా కొంచెం మీడియం సాఫ్ట్, మరీ ఎక్కువ సాఫ్ట్ ఉండొద్దు పిండి, మరీ ఎక్కువ గట్టిగా ఉన్న అందులోంచి కిందికి దిగదు. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ఈ ఏదైతే ప్రెస్సింగ్ మిషన్ ఉందో నా దగ్గర ఇది ఉంది తిప్పేది. నేను ఇది ఎప్పుడెప్పుడో డీమార్ట్లో తీసుకున్నట్టు గుర్తు నాకు. నేను ముందు నుంచైనా డౌట్ పడుతూనే వేస్తున్నాను అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయి కదా చిల్లులు, అంత మంచిగా రావు, మురుకులు షేపే రాదు అసలు, అంటే అంత బాగా అనిపించదు అనుకుంటున్నాను. సర్లే మన దగ్గర ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇంకా అలాగే వేసాను అనమాట. ఇంతకీ మీ సైడ్ పండగకి అప్పలు చేసుకుంటారా, చేసుకోరా, నాన్ వెజ్ తింటారా? తెలంగాణలో కొన్ని ప్లేసెస్లో మాత్రమే నాన్ వెజ్ చేసుకొని అప్పలు వండుకుంటారు. అండ్ పెద్దలకు కూడా ఈరోజు పెట్టుకుంటారనమాట. ఫోటో ముందు నాన్ వెజ్, ఈ అప్పాలు, పూరీలు అవన్నీ వండి పెద్దల ఫోటో దగ్గర పెట్టి కూడా దండం పెట్టుకుంటారు చాలా ప్లేసెస్లో. కొన్ని కొన్ని ప్లేసెస్లో ఒక్కొక్కలా చేస్తారు. మా సైడ్ అయితే కంపల్సరీ చికెన్ అన్న మటనే ఎక్కువ చేస్తారు అండ్ పూరీలు అవన్నీ బాగా చేసుకుంటారు. ఈరోజు మాకు శనివారం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు మనం అన్నీ వెజ్ చేస్తున్నాము. వంటలు కూడా చాలా సింపుల్గా చేసి వాళ్ళకి బాక్స్ ఇచ్చేసాను. మళ్ళీ నైట్ వరకు ఏదైనా టిఫిన్ చేసుకోవచ్చు. ఎట్లాగో నేను ఫాస్టింగ్ కాబట్టి చెప్పా కదా, ఒక 2-3 వాయిలు వేసిన తర్వాత నాకు ఇంకా అది మంచిగా అనిపించలేదు. వస్తుంది షేపు, అదంతా అప్పలాగానే వస్తుంది, అంత బాగానే, నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించలేదు. ఇంకా అందులోనే ఇంకొక రకం ఉంటుంది కదా, లైక్ ఏమంటారో నాకు ఎగ్జాక్ట్గా నేమ్ అయితే తెలియదు, లైక్ కైండ్ ఆఫ్ స్టార్ లాగా ఉంది సింగిల్ది హోలు, ఇంకా అది పెట్టి చేసుకున్నాను అనమాట. ఇదే చెయ్యొచ్చు, బట్ కారపూసకి మనం ఓన్లీ శనగపిండితో చేస్తాం కదా కారపూస, దానికి బాగా వస్తుంది. ప్లస్ ఒకవేళ మురుకులు చేసుకోవాలి అంటే మా స్టైల్లో చేసుకోవాలి మురుకులు అంటే ఎక్కువ ఉండదు హోల్స్, ఒక 3 ఉండాలి అంతే. అది మొత్తం జాలి మొత్తానికి ఒక 3 హోల్స్ ఉంటేనే మంచిగా వస్తాయి, లేకపోతే అంత ఇట్లనే అనిపిస్తుంది, సాటిస్ఫైయింగ్గా అనిపించదు. ఒకసారి మనం చూసిన వర్షను ఇలా చూస్తే ఇంకోలా అనిపిస్తుంది. ఊర్లో అమ్మ వాళ్ళు చేస్తుంటే చూస్తాము రెగ్యులర్గా కదా, వాళ్ళే ఎక్కువ చేసి పంపిస్తారు కాబట్టి ఇప్పుడు కంపల్సరీ 3 పెట్టుకోవాలని నేను చేస్తున్నాను. కానీ లేకపోతే అంతంతసేపు నిల్చొని అక్కడ చేయాలంటే కష్టము. నేను 12 అట్లా అయ్యి ఉంటుంది స్టార్ట్ చేసరికి, చేయాలా వద్దా అనుకుంటూ చేశాను. ఇంకా నెక్స్ట్ డే సండే చేసుకుందాం అనుకున్నాం కానీ సర్లే ఉంది కదా పిండి అన్నట్టు నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఒక 2 అవర్స్, 2.5 అవర్స్ అంటే ఒక్కటే నేను అందులోనే ఒత్తుతున్నాను కదా, అది కాలడానికి టైం పడుతుంది. మళ్ళీ చిన్న మూకుడు కింద పెట్టి వేరే స్టవ్ పెట్టి చేయాలంటే పెద్ద ప్రాసెస్, ఇది ఇట్లయితే ఈజీగా అయిపోతుందని నేను డైరెక్ట్ దాని మీదే చేశాను. నాకు ఏ అప్పైనా ఇట్లా చేస్తేనే డైరెక్ట్గా అనిపిస్తుంది. ఎప్పుడైనా అప్పటికప్పుడు స్నాక్స్ లేవు అంటే ఒక 2-3 రోజులకు కూడా చేయాలంటే కూడా ఇట్లా చేసేస్తాను. అదంతా పెద్ద తతంగం, అవన్నీ క్లీన్ చేసుకోవడం పెద్ద గిన్నెలదంతా నాతో అవ్వదు. సో ఇంకా తర్వాత నేను ఇలాంటి షేప్వి ఇంకా బాగా మంచిగా వచ్చాయన్నమాట. నాకు సాటిస్ఫైయింగ్గా అనిపించింది. ఒకటే హోల్ ఉంది కదా అందులో నుంచి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మంచిగా వచ్చినాయి. ఇంకా అట్లా చేశాను. మధ్యాహ్నం అయితే ఒక 2 అట్లా అయిపోయింది. ఇంకా మరి నాకు పెద్దగా ఈరోజు అయితే నిజంగా హానెస్ట్గా చెప్తున్నా ఆకలి ఏమీ వేయలేదు. పొద్దున ఒక బనానా తిన్నాను అంతే, 9:30కో ఏమో. మళ్ళీ ఇప్పుడు 2:15, 2:10 అలా అవుతుంది. మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి, మా బాబుని పిక్ చేసుకోవాలనేసి ఒక పక్కన అప్పాలు చేస్తూనే ఇంకో పక్కన పాలు వేడి చేస్తున్నాను. పాలు ఫస్ట్ వేడి చేశాను, ఈలోపు ఫోన్ వచ్చిందనేసి గ్యాస్ బంద్ చేసి పక్కకి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆన్ చేశాను నేను. మరి హై ఫ్లేమ్ పెట్టాను కదా, గిన్నెంతా సైడ్కి మాడిపోయింది. ఇంకా అందులో కొద్దిగా ఒక 2 ఇలాచీలు వేసుకున్నాను. కొంచెం ఫ్లేవర్ అది బాగుంటుంది తాగుతుంటే కూడా. నేను అందులో ఏం వేసుకోను, నార్మల్ రెగ్యులర్ అయినా పాలైనా నేను ప్లెయిన్గా తాగేస్తాను, అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడన్నా మరీ రెగ్యులర్గా ఏం తాగను కానీ తాగినప్పుడల్లా ప్లెయిన్గా తాగేస్తాను. మీరు కావాలంటే ఇంకా బూస్టో లేకపోతే మీకు ఏది నచ్చుతుంది, ఎక్కువ టీ కాఫీలు కూడా తాగుతారు, ఎవరికి ఏది నచ్చితే తాగొచ్చు. మన ఓపికని బట్టి ఎంతవరకు మేనేజ్ చేయగలుగుతామని దాన్ని బట్టి. సో నేను కొద్దిగా పాలు వేడి చేసుకొని ఫ్రూట్స్ తిందాం అనుకున్నా. మార్నింగ్ బనానా తింటే కొంచెం ఎనర్జెటిక్గా అనిపిస్తుంది, డే అంతా యాక్టివ్గా అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు కూడా అట్లనే తిందాము, ఇంకొక బనానా తింటే పని అయిపోతుంది ఇంకా ఈవినింగ్ వరకు అనేసి. ఒక పక్కన అప్పాలు అవుతున్నాయి. నేనే ఆశ్చర్యపోయాను అనమాట, ఏంటి నేను ఫాస్టింగ్ ఉండి ఇన్ని రోజంతా పనులు చేసుకొని మార్నింగ్ 4:30కి లేచి పడుకోకుండా మధ్యాహ్నం అప్పాలు చేసుకుంటూ 2 గంటలు నిల్చొని, సర్లే ఇంకా అప్పుడప్పుడు తప్పదు కదా అన్నట్టు నాకు నేనే సర్ది చెప్పుకొని కొంచెం బనానా తిని పాలు తాగగానే ఫుల్గా ఎనర్జీ వచ్చేసింది. ఇంకా మొత్తం అంతా కంప్లీట్ చేశాను. ఇంకొద్దిగా ఉండే మా బాబుని 2:30 నుంచి స్కూల్కి తీసుకురావాలి, 2:30కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతాను నేను. అప్పటికి ఇంకొక వాయి అయితే అయిపోయేది. ఇంకా సర్లే వాడు వచ్చాక చేద్దామన్నట్టు ఇంకా స్కూల్కి వెళ్ళేసి వాడిని తీసుకొని వచ్చేసరికి
250, 245 అలా అవుతుంది. లాస్ట్ వాయి అనమాట. మా బాబుని వీడియో తీయమంటే తీసాడు ఇది. సో మొత్తానికైతే అప్పలైతే అయిపోయాయి. ఈ మాత్రం అయింది. పిండి నాకు తెలిసి ఒక కేజీ బాగుంటుండొచ్చు, అంతకంటే ఎక్కువైతే ఉండదు. జనరల్గా కొద్దిగా ఇంట్లో ఉంటుంది సర్వపిండి అదంతా పెట్టుకోవడానికి. ఎంత ఉంటే అంతనే చేశాను. ఇంకా వీలైతే గారెలకు పట్టించి చేస్తాను, లేకపోతే దీంతోనే సరిపెడతాను. అంతే, మొత్తానికి చేసినామా అంటే చేసినాము. కింద కొంచెం మురుకులు, ఇంకా పైన అన్నీ వేరే షేపు అనమాట. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.